తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసోత్సవం గురువారం జరగనుంది. ఈ జాతర ప్రారంభించడానికి స్థానిక శాసనసభ్యులు పొలపర్తి రామాంజనేయులుని దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవస్థానంతో పాటుగా నీరుల్లి కూరగాయలు పండ్ల వర్తక సంఘం వారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. నిరక్షరాస్యత కారణంగా చాలా మంది మహిళలు నకిలీ ఏజెంట్ల కారణంగా విదేశాల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారని భీమవరం మండల ఫెసిలిటేటర్ కనుమూరి విజయదుర్గ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం మిస్సాకొడేరు గ్రామం కంచెరదెబ్బలో గల్ఫ్ మోసాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సును నిర్వహించినట్టు తెలిపారు. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న కార్మికులకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. కార్మికులు పనిచేసే చోట గౌరవం, కనీస వేతనం దక్కేలా చూసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపితే పిల్లలు దుబారా ఖర్చులతో జల్సాలు చేస్తున్నారని, అందుకే తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన NWWT చైర్పర్సన్ సిస్టర్ లిస్సీ జోసెఫ్, NGO MD ఎన్ శ్రీవల్లి, లేబర్ ఆఫీసర్ ఎన్ శర్మ, జడ్జి నల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి, ఒకటి వస్తున్నాయి. బయట ఆధారంగా మాకు లేదు, బయట నుండి కొని తెచ్చుకునే కొంతమంది ఉన్నారు. ఇక్కడ రాజుల కడని అక్కడ ఇక్కడ తెచ్చుకునే కొంతమంది ఉన్నారు. కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది మగపిల్లలు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు తెచ్చుకోలేని ఏం చేస్తున్నారంటే అయ్యే వాడి కాచుకుని తాగుతున్నారండి. వాటి వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. మాకు ఈ 2 సంవత్సరాల వల్ల నుంచి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనందరూ సమాచారం ఏంటంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే సెలబ్రేషన్ అనేది జూన్ 16 కట్టడం జరిగింది. కొంచెం ఆలస్యంగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము, కానీ ప్రతిరోజు మన మహిళలకి ప్రత్యేకమైన రోజే కాదండి కదా, అవునా? ఎందుకంటే పురుషుడితో సమానంగా స్త్రీ అనేది ఈ రోజుల్లో కష్టపడకపోతే ఇల్లు కడగడం రోజులు మనకి, అవునా? కాబట్టి దాన్ని మన శ్రమను పట్టుకెళ్ళి మనం విదేశాల్లో మనం దారిపోస్తున్నాం. ఎందుకు? ఎక్కడికన్నా మనకు రూపాయి వస్తుంది అని చెప్పి, అవునా కదా? అవునమ్మా? కాబట్టి మీరంతా ఇల్లుని, బిడ్డలని, భర్తని, కుటుంబాన్ని వదిలి అంత దూరం వెళ్ళి శ్రమపడుతున్న దానికి ఎంతవరకు విలువడుతుంది? అక్కడ మీరు పడుతున్న ఇబ్బందులకి మీకు ఎవరు మనకి తోడుగా ఉంటున్నారు అనేది ఒక అయితే మేము ఫ్యాకల్టీగా మేము మీ పిల్లల్ని బాగా గమనిస్తూ ఉంటాం. అదేనా గల్ఫ్ వెళ్ళి పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా మీ శ్రమను ఎంతవరకు గురిస్తున్నారనేది కూడా మీరు గమనించుకోవాలి. అని మన అవగాహన అనేది పెంపొందించుకున్నట్టు కనుక మనం ప్రతి దాంట్లో చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. భారతదేశానికి కూడా ఒక గొప్ప విజయాన్ని స్త్రీల ద్వారా కూడా తేవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్తే. నేను సిస్టర్ లిస్సీ జోసెఫ్, చైర్పర్సన్ నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్. ఈరోజు మేము అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం కొనియాడుతున్నాము. ఈ సందర్భంలో 10వ తారీఖు హైదరాబాద్లో జరిగింది. అలాగే ఒక్కొక్క రోజులో మేము వేరే వేరే డిస్ట్రిక్ట్లో పెడుతున్నాము. అంటే మహిళలు ఈ సంవత్సరం అంతర్జాతీయ కార్మిక సంఘం కేర్ వర్క్ మీదే డిస్కషన్ పెట్టారు జెనీవాలో. అంటే కేర్ అనేది రకరకాల రూపంలో వస్తుంది. తల్లి పిల్లలకి ఇచ్చేది కేర్ వర్క్, ఇంటిలో ముసలి వాళ్ళకి ఇచ్చేది కేర్ వర్క్, అంగన్వాడీ టీచరు, ఆశా
వాళ్ళు కూడా వాళ్ళ హక్కును తెలుసుకొని అడగడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన శర్మ గారు, అలాగే నల్లి శంకర్ గారు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. అంటే డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది, మురికి వాటర్ తాగుతున్నామని చెప్పారు. అంటే మన కాలనీలో మన చర్చ దగ్గర మాట్లాడుకుంటే కుదరదు. ఈ అంశం అనేది బయటికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత మనం అందరం ఒక మాట ఒక తీర్మానం కనుక్కొని ఒకరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. అందుకు మీరు నుంచి ఒకరు వచ్చి మీ సమస్య గురించి విద్యార్థులు ఇష్టపడి చదివితే విద్యలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదని అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐజాక్ బాబు అన్నారు. భీమవరం ఎస్పీ స్ట్రీట్లోని అడబాల చంద్రరావు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు 8 రకాల విద్యా సామాగ్రి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను అందిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అనంతరం 102 మంది విద్యార్థులకు 8 రకాల విద్యా సామాగ్రి కిట్స్ ను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్ఎం మావుల్లమ్మ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యకు ప్రథమ స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో జూన్ 13వ తారీఖున స్కూల్స్ తెరిస్తే అందరికీ కూడా విద్యకు సంబంధించినటువంటి నోట్ పుస్తకాలు, బ్యాగ్స్, షూస్, వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ ప్రతిదీ కూడా ముందుగానే అందించి వాళ్ళ విద్యకి ఎక్కడా కూడా వెనకబడకూడదు అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది, అభినందనీయం. అలాగే ఇవాళ అడబాల చంద్రరావు గారి స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్న విద్యార్థులు అందరికీ కూడా మరి హెచ్ఎం గారు మరి తోటి సహాయ ఉపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థుల్ని మరి పరిపాలన కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ తీసుకురావడం. ఈ సంవత్సరం ఒక 15 మంది విద్యార్థులు కూడా ఈ స్కూల్లో 1వ తరగతి నుంచి జాయిన్ చేయడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దగ్గరుండి వాళ్ళు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని మరి మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఐజాక్ బాబు గారిని పిలవడం తీసుకొని మేము ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక శంకరపాటి గారి వీధిలో చంద్రయ్య స్కూల్లో బడికెళ్ళడం కార్యక్రమం మరి ప్రభుత్వం మరి పిల్లలకి కిట్లు 8 రకాలు ఉంటే కిట్లు ఇవ్వడం జరిగింది. నాణ్యమైన అందించాలని చెప్పేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. మరి గతంలో కిట్లకి ఎవరైనా బొమ్మలు ఉన్నా సరే, లేకపోతే వేరే ముద్రలు ఉన్నా సరే అటువంటి ఏం పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి కిట్లు ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసు చేసుకోవడం కూడా చాలా ఇది. ఆయన ఈ యొక్క ఈ పాఠశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, అదేవిధంగా వచ్చే కాలంలో డిఎస్సిలో 16,300 చిల్లర పోస్టులు తీసుకుంటాం. మరి విద్యార్థులకి బాగా చదువు చెప్పాలా, మరి ప్రాథమిక దశలోనే పిల్లలు భవిష్యత్తుకు రావాలని ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మరి ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఇటువంటి స్కూల్లో కొరత లేకుండా, ఉపాధ్యాయులు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి పిల్లలందరూ కూడా దీన్ని బాగా చదువుకొని చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. సంవత్సరం కూడా మాకు 15 పిల్లలు వచ్చారు. ప్రతి సంవత్సరం 30 మంది చొప్పున క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి రోడ్ ఇంకా పెరగాలి. తర్వాత ఉన్నటువంటి పిల్లలందరికీ 55 మంది వరకు విద్యా కానుక కిట్లని పిల్లలకి అందజేయడం జరిగింది. బడికి కొత్త కార్యక్రమంలో భాగంగా పెద్దలందరి చేతుల మేరకి కార్యక్రమం జరిపించారు. ఇంకా స్కూల్ ఎన్రోల్మెంట్ పెరగాలని ఆశిస్తున్నాను. మండల కేంద్రమైన ఉండి నుండి పాములపర్రు గ్రామంలోని మంచినీటి చెరువునకు ప్రధాన పంట కాలువ ద్వారా ప్రత్యేక పైప్లైన్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీఓ ఎస్ రవీంద్ర అన్నారు. పాములపర్రు గ్రామంలో పశువుల చెరువులో చెత్త తొలగింపు, గ్రామంలో రహదారుల వెంబడి పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాల తీసివేత పనులు గత 12 రోజుల నుంచి వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ పనులను ఈవో పీఆర్డీ రామకృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ కేసన శాంతకుమారి, ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వర్రెబాబి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు కేసన యాదగిరి, గ్రామ కార్యదర్శి శివాజీలతో కలిసి ఎంపీడీఓ రవీంద్ర బుధవారం పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ లో జరుగుతున్న పనుల పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కూలీలకు త్వరలోనే వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు గ్రామంలో తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉండి మండలం పాములపర్రు గ్రామం ఈరోజు మా మండల లెవెల్లో ఆఫీసర్స్ అందరూ కూడా యుఆర్డి గారు, నేను, అలాగే ఆర్డబ్ల్యూసిఐ గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉపాధి హామీ పనులను కూడా పరిశీలించడం జరిగింది. మాకు కొన్ని సమస్యలను మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా మనకి ఉండి నుంచి విచ్చేస్తున్నటువంటి ఆ కాలువలో వ్యర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మరి చెప్పారు. మరి దాని మీద కూడా ఇమీడియట్గా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రైన్కి సంబంధించి ఆ రోడ్డుకి అండర్ గ్రౌండ్ ఇది వేయమని కూడా వారు కోరి ఉన్నారు. అక్కడ తూములు గట్ట నిర్మించాలని చెప్పారు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని అన్నింటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మంచినీరు కూడా సంబంధించి మరి అవన్నీ కూడా ఏ రకంగా చేయాలి అన్న దాని మీద కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా అందరూ గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే అందరూ కూడా ఈ అధికారులందరూ కూడా కోఆర్డినేట్గా సమన్వయంతో పనిచేసి ఈ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామంలో ఎదర రైతులు ఆక్వాటెక్ తూము ఒకటి చెప్పాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. అలాగే ఎండిఓ గారి దృష్టికి, ఆర్డబ్ల్యూఎస్ ఈఆర్డిఓ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే మన గ్రామంలో మురుకునీరు వెళ్ళే తూములు పెట్టడానికి కూడా అది ఎండిఓ గారికి, ఈఆర్డిఓ గారికి చెప్పాం. ఆయన వెంటనే దాని గురించి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మంచినీళ్ళ విషయంలో కూడా తీసుకుంటున్నారు. మరి ఈ గ్రామానికి ఎక్కడ కూడా మన గ్రామం అంతా సపోర్ట్గా ఉండి ఎక్కడ కూడా చెత్త వేయకుండా మన ఇంటి దగ్గర వాటర్, డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళిపోయేలాగా మనం మంచిగా చూసుకుంటే గ్రామం అభివృద్ధిలోకి వస్తుందని, అలాగే ఈ మంచినీళ్ళ చెరువు కూడా రానున్న రోజుల్లో మేమంతా కూడా బీచింగ్ ఏమనివ్వండి, ఇవన్నీ కూడా ఏ చిన్న చిన్న పనులున్నా మాస్టర్ గారు, నేను, మా గ్రామంలో టీడీపీకి పార్టీకి సంబంధించిన అందరూ కార్యకర్తలు కూడా దాని మీద దృష్టి పెట్టి మంచినీళ్ళకి కూడా మేమందరం కృషి చేస్తామని మనసావాస కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఉండి పంటకాల నుంచి డైరెక్ట్గా తూములు పెట్టి వాడి మంచి నీరు డైరెక్ట్గా చెరువులోకి వచ్చేలాగా ప్రపోజల్ తయారు చేసి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టితో మా నాయకులు మేమంతా వెళ్ళి మేము ఆయన్ని అడిగి మేము చేయించుకుంటాం, మీరు కూడా ప్రపోజల్ పెట్టండి అని ఆయన కోరడం అయింది. దాన్ని కూడా మీకు ఏది కావాలో అది మేము పాన్పూర్ గ్రామానికి మాకు చెప్పండి, మేము చేస్తామని యుఆర్డి గారు, ఎండి గారు, ఆర్డబ్ల్యూఈ గారు భరోసా ఇవ్వడం జరిగింది. వీళ్ళ మాకు సంతోషకరం. వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉంది, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. దాతలు ముందుకు వస్తే గ్రామాలను మరింతగా అభివృద్ధి చేయవచ్చు, ఉండి ఎమ్మెల్యే జుబులార్. యువత డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకోవాలి, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో జాయిన్ అయ్యే పేద విద్యార్థులకు దాతలు ఆర్థిక ప్రోత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.